నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము మేల్ సెక్షువల్ రిప్రొడక్టివ్ సైకిల్ ఎలాగుంటుందో చూస్తాం. అంటే మేల్ సెక్షువల్ సైకిల్ అంటే ఏంటంటే ఇతని రెస్పాన్స్ని, అంటే కోరికలు వచ్చినప్పుడు అంగస్తంభన ఎలా జరుగుతుంది, అది ఎలా రిజాల్వ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు అంగస్తంభన అవుతుందో దాని గురించి తెలుసుకుంటే ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే పురుషాంగ స్తంభన లోపాలు ఉంటాయి ఏవైతే ఇబ్బంది పడుతుంటారో సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో, అది స్వయంగానే మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు, మనకు అర్థమవుతుంది. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్న దానికి ఈజీ అవుతుంది. అందుకని ఇది డిస్కస్ చేసుకుందాం. సో యూజువలీ మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్, సో ఇది 4 ఫేజెస్లో ఉంటుంది, 4 ఫేజెస్. ఒకటేమో ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ది ప్లాటు, థర్డ్దేమో ఆర్గజం, ఫోర్త్దేమో రెజల్యూషన్. సో యాక్చువల్లీ మగవానికి డిజైర్ వచ్చినప్పుడు, అంటే సెక్స్ చేయాలన్న కోరిక, శృంగారంలో పాల్గొనాలన్న కోరిక వచ్చినప్పుడు అంగం స్తంభించటాన్ని ఎగ్జైట్మెంట్ స్టేజ్ అంటాం. ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే అంగంలోనికి రక్తము ప్రసరణ జరుగుతుంటుంది. అంటే ఆ ధమనులు ఏవైతే ఉన్నాయో, గుండె నుంచి అంగానికి తీసుకెళ్లే ధమనులు ఏవైతే ఉన్నాయో అవి వ్యాకోచించి డైలేట్ అయ్యి అంగానికి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది డిజైర్కి తగ్గట్టు. సో ఎగ్జైట్మెంట్ యూజువల్లీ డిజైర్ వల్ల వస్తుంది. అంటే ఆ కోరిక అనేది అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేసి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దీన్ని ఎగ్జైట్మెంట్ స్టేజ్ అంట. సో ఈ ఎగ్జైట్మెంట్ తర్వాత ఏమవుతుంది, అంగంలోనికి రక్తం బాగా చేరిన తర్వాత అంగం స్తంభన అనేది జరుగుతుంది. ఈ స్తంభనకు ఒక లిమిట్ అంటూ ఉంటుంది, దాన్నే ప్లాటూ స్టేజ్, అంటే హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ అంగస్తంభనని ప్లాటూ స్టేజ్ అంటాము. ప్లాటూలో ఏమవుతుందంటే అంగం అలాగే గట్టిగా స్టిఫ్గా సెక్షువల్ యాక్ట్కి వర్కౌట్ అయ్యేటట్టు స్తంభిస్తుంది. దాన్ని ప్లాటూ స్టేజ్ అంటాం. ప్లాటూ స్టేజ్లో ఏమవుతుంది అంటే అంగానికి రాపిడికి గురి చేయటం కావచ్చు, ఇన్సెషన్ కావచ్చు, అంటే యోనిలోకి చొంపించడం కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, సో ఇద్దరు పార్ట్నర్ కానివ్వండి, పురుషుని కానివ్వండి, వాళ్ళు ఈ ఎగ్జైట్మెంట్కి లైక్ ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్ కానీ వెళ్తారు. సో అప్పుడు ఆర్గజం స్టార్ట్ అవుతుంది. ఆర్గజం అంటే దే ఫీల్ హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్. సో దాన్ని ఆర్గజం స్టేజ్ అంటాం. సో ఈ ఆర్గజం తర్వాత వన్స్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దర్ సెక్షువల్ యాక్ట్, ఈ స్ఖలనం అనేది జరుగుతుంది. స్ఖలనం అంటే పురుషాంగం నుంచి శుక్రకణాలు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆ యోనిలో ప్రవేశపెట్టిన తర్వాత అంగము చిన్నగా మెత్తగా అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని రెజల్యూషన్ స్టేజ్ అంటాం. సో ఈ 4 ఫేజెస్ తర్వాత ఏమవుతుంది అంటే పురుషుని యొక్క అంగము యథాస్థానానికి చేరుతుంది. సో ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడే యాక్చువల్లీ వాళ్ళు ఒక పూర్తి సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేసినట్టు. ఇందులో ఏది ఇబ్బంది అయినా ఏమవుతుంది అంటే ఈ మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ వాళ్ళ కోరికలకి తగ్గట్టు ఇబ్బంది అవుతుంది. మెయిన్గా ఇందులో కారణమయ్యేది ఏంటి అంటే ఈ ఎగ్జైట్మెంట్ స్టేజు అండ్ ఈ ప్లాటూ స్టేజు ఇబ్బంది అవుతుంది. సో అంటే అంగం పూర్తిగా గట్టి పడకపోవటం వల్ల వచ్చే అనర్థాలు, అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయలేరు. దీనికి తెలుసుకొనేసి ఇది అర్థమైతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెక్షువల్ యాక్ట్కి వెళ్ళలేరు అనేది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.